నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక నిపుణులు, జ్యోతిష్య రత్న శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, చాలామంది చెప్తూ ఉంటారు ఇంట్లో మనం దేవతా విగ్రహాలని పెట్టుకోకూడదు అని చెప్పి. అందులో భాగంగానే శివలింగం ఉండొద్దు అని కొంతమంది, ఉన్నా పర్లేదు అని కొంతమంది, ఉంటే దాన్ని సైజు మోతాదు అనేది చూసుకోవాలని కొంతమంది. నిజంగా పెట్టుకోవచ్చు అంటారమ్మా శివలింగాన్ని ఇంట్లో? పెట్టుకోవచ్చమ్మా. ఎలా అంటే కనుక ఇప్పుడు సాధారణంగా ఈశ్వరుణ్ణి అనుకుంటున్నాం కాబట్టి ఈశ్వరుడు ఒక స్తోత్రం చెప్పుకొని ఆయన దగ్గరికి వెళదాం. తప్పకుండా అమ్మా. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భూతేశ కరుణాకర శంకర శివశంభో మహాదేవ శివశంభో మహాదేవ విశ్వేశ్వర మరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ముఖ్యంగా మనకి ఇంట్లో శివలింగం ఉండవచ్చా లేదా అనేది చాలామంది పాపం ఈశ్వరుడు అంటే చాలా ఇష్టం ఉంటుంది. చిన్న శివలింగం ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మనం తెచ్చుకుంటూ ఉంటాం. తెచ్చుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలో తెలీదు, ఉండకూడదని ఎవరో చెప్తారు, అమ్మో అనేసి దాన్ని ఎక్కడికి ఇవ్వాలి అనేది అదొక భయం. ఇంట్లో ఉంటే ఏం చేయాలి, ఇంట్లో దాన్ని ఎక్కడ ఇవ్వాలి, ఈ రెండు పెద్ద పెద్ద సమస్యలు భూతద్దంలో చూసి వాళ్ళు ఇలా చెప్పారు, ఇలా జరుగుతుందిట, అలా అవుతుందిట అనేసి ఈ యొక్క సందేహంలోనే ఉండిపోతారు. అంటే దేహం ఉండగా సందేహాలు తప్పవు, కానీ ఆ దేహంలో ఉండేటటువంటి సందేహాలని నివృత్తి చేసుకునే ప్రవృత్తి మానవుడికి ఉంది. ఓకే. అలాంటప్పుడు మరి ఇంట్లో శివలింగం ఉండొచ్చు కదా అంటే ఉండొచ్చు. ఎలా ఉండొచ్చు? అంగుళ మాత్రం చేత. అంటే ఏంటంటే మన యొక్క వేలుంది కదా, దీన్ని మించకుండా, దీనికన్నా చిన్నదే పానపట్టం శివలింగం కలిసి ఇంతవరకు ఉండొచ్చు. మరి ఇంకా పెద్దవి పెట్టుకుంటారు కదండి, మరి ఏంటి అంటే గనక నా దగ్గర కూడా మరకత లింగం ఉంది. అది ఎంత ఉంటుందంటే కనుక అంత లింగం ఉంటుంది, గుళ్ళో ఉన్నట్టు. ఓకే. ఆఫీస్లో ఉంటుంది. ప్రతిరోజు విభూతితో అభిషేకం చేస్తాం. అలా చేయాలమ్మా? ఉంటే తప్పనిసరిగా చేయాలి. భస్మభూషితాంగ సాయి చంద్రశేఖర పాలనేత్ర శూలధారి సాయి శంకర భస్మభూషితాంగ సాయి చంద్రశేఖర. ఆ చంద్రశేఖరుడికి భస్మాన్ని ఇస్తేనట పూస్తే చాలు. ఆయన ఏం అడగట్లా, మేము నిన్ను మళ్ళు అడగట్లా, మాన్యాలు అడగట్లా, నైవేద్యాలు అడగట్లా, ఏం అడగట్లా, కొంచెం భస్మమే తల్లి చాలు, నువ్వు కనీసం నాకు రోజు పంచామృతాలతో చేయించకపోయినా పర్వాలేదు, నేను ఇదైపోతాను, అడ్జస్ట్ అయిపోతున్నాను, కానీ కొంచెం భస్మం కాస్త వేయచ్చుగా. భస్మంతో, గంధంతో, ఆ తర్వాత తేనెతో ఈ అభిషేకం చేసే వాళ్ళకి వాయిస్ చాలా బాగుంటుంది. బాలసుబ్రహ్మణ్యం లాంటి గొప్పవాళ్ళు ఆ తేనెల పలుకులు పలుకుతారు కదా, అవన్నీ కూడా వాళ్ళకి ఇంద్ర జన్మలో చేసుకున్న పుణ్యమే. అందుకే మీ వాయిస్ ఇట్లుందమ్మా. అయితే అది దేవుడి అనుగ్రహమే కదా. అందువల్ల పరమశివుని భక్తులు చాలామంది ఉన్నారు. శివ 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 అనేవాళ్ళు ఎంతమందో ఉన్నారు. శివ 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 అనరాదా? అయితే మనం ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని శివ పంచాక్షరి వాడుతూ ఉంటాం. అది చెయ్యొచ్చు, లేకపోతే చెయ్యకూడదు, శివుడికి కోపం ఎక్కువట, అందుకని మనము ఇంట్లో శివనామస్మరణ చేస్తే కూడా ఏం జరిగిపోతుందో, ఇలా చాలా డౌట్స్ ఉంటాయమ్మా. ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయాలంటే అసలు నిజంగా చెప్పాలంటే కనుక ఒక ఎపిసోడ్ సరిపోదు. కానీ మనం నిజంగా చెప్తున్నాను, ఓంకారంతో కూడిన నమశివాయ అనేది అనుష్ఠానపూర్వకంగా చేసేటటువంటిది. నమశివాయ అనుకోవచ్చుగా. ఓంకారం అనేది పక్కన పెట్టేసి ప్రణవ శబ్దాన్ని నమశివాయ అనుకోండి. నమశివాయ 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 అనుకోండి. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, వియోగం ఏర్పడింది, ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, అప్పుడు ఒక నోట్బుక్ పెట్టుకొని ఓం నమశివాయ ఓం నమశివాయ శివాయ గురవే నమః అని ప్రతీది అనుకుంటూ రోజు మీ శక్తానుసారం, భక్తానుసారం, శ్రద్ధానుసారం మీరు రాసినట్లయితే ఎలాంటి రుగ్మత అయినా సరే ఎగిరిపోవలసిందే. అసలు శివుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? శివ పరమాత్మ స్వరూపం. ఏదైతే ఇట్లా ఉంది అట్లా ఉంది అనేసి ఇక్కడ ఒక చిన్న కథ కూడా మనం చెప్పుకోవచ్చు శివలింగం గురించి. ఏమిటంటే అది ఒకానొక సందర్భంలోనట శివలింగం దగ్గరికి వచ్చి విష్ణువు
అన్నట్ట ఈ శివుడు యొక్క కిందకంటా ఉన్నాడు ఆయన. శివుడు ఆ కింద వరకు ఎంతవరకు ఉన్నాడో నీకు తెలుసా అన్నట్ట బ్రహ్మని, ఆయనకు తెలిసినట్టు విష్ణువు గారు. అంటే ఆయన అన్నట్ట నాకు తెలీదు, తండ్రి గారే కదా మరి బ్రహ్మకి, ఈ యొక్క ఈ శ్రీ మహావిష్ణువు బ్రహ్మకి తండ్రి. అందుకని ఆయన ఏమన్నాడంటే నేను వెళ్ళి పైకి వెళ్ళి చూసొస్తాను, మీరు కిందకి వెళ్ళి చూసిరండి అన్నారు. ఎంతసేపు నేను గోవర్ధన గిరి ధారణ కూడా చేశాను, ఎత్తినటువంటి వాడిని, రామావతారంలో కూడా నాకు చాలా చరిత్ర ఉంది, అందువల్ల ఇదంతసేపు నేను కిందకి పెడతాను, నేను మత్స్య కూర్మ వరాహ నారసింహ ఇవన్నీ కూడా అవతారాల్లో నేను రకరకాలుగా నేను ఉన్నాను కాబట్టి నేను కిందికి వెళ్ళొస్తాను. కిందికి వెళ్ళాట. సరే కిందికి వెళ్ళి చూస్తే అసలు ఆది అంతం కనపట్టల్లా ఈ శివలింగానికి. లింగం ఎక్కడ ఉంది అనేది ఆయనకు అర్థం కాలేదు. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయి మరి సరేలే ఇంకేం చేస్తాం, ఇంక వాటం ఒప్పుకుందామని నిర్ణయంతో బయటకు వచ్చేసాడు. సరే పైకి ఎగురుకుంటూ వెళ్ళాడు కదా బ్రహ్మగారు. ఆయన పైకి వెళ్ళి అంతా చూస్తే ఆయనకు కూడా ఏది మొదలు కనపడలా, ఇక్కడేమో తుదలు కనపడలా, అక్కడ మొదలు కనపడలా. ఏం చేయాలి ఇద్దరికి కూడా, ఆది అంత్యం కూడా కనపడటం లేదని అనుకొని వచ్చేసారు. కానీ ఈ బ్రహ్మగారు ఏం చేశాడు, తండ్రి దగ్గర తన తప్పు ఒప్పుకోవడానికి ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. అయిపోయి ఆయన ఏమన్నాడు, నేను చూసి వచ్చానన్నాడు. శ్రీ మహావిష్ణువు అబద్ధం చెప్పకుండా నిజాయితీగా నేను చూడలేకపోయాను, ఈ పరమశివుడు ఇప్పుడు వాడు కాదు, ఎక్కడెక్కడి నుంచి ఉన్నాడో కూడా తెలియటం లేదు అని నిజం ఒప్పుకున్నాడు. అని మేము చూసానడానికి సాక్ష్యం ఏమిటంటే మొగలి పువ్వు తలూపిందట. బ్రహ్మగారు చూడగానే బ్రహ్మంతటి వాడు నన్ను అడుగుతున్నాడు. అక్కడ మళ్ళీ ఏమిటంటే అక్కడ పెద్ద గొప్ప విషయం కదా, బ్రహ్మే అడిగాడంటే ఇంకేమిటి, మొగలి పువ్వు తలూపింది. ఆ తర్వాత గోమాత తలూపింది. అందుకని గోమాతని మొగలి పువ్వుని కూడా శివుడు శపించట. పూజకి పనికి రావు నువ్వు మొగలి పువ్వుని. అర్థమైందా? అది అందుకని అదేవిధంగా ఈయన సాక్ష్యం చెప్పినందుకు గాను గోముఖాన్ని మీరు పూజించరు. ఎక్కడ పెడతారు? వెనక్కి వెళ్ళి వెనక భాగంలో మనము పూజ చేసి చక్కగాని ప్రదక్షిణాలు చేసుకొని వెనక భాగానికే నమస్కారం చేసుకొని ఆ తోకలో నీళ్లు నింపి మరి ఆ తోకతో నీళ్లు పైకి వేసుకుని గంగా భాగీరథి సమానమైనటువంటి ఆ యొక్క ఏదైతే వైతరిణి నది ఉందో అది దాటినట్లుగా ఫీల్ అయిపోయి వచ్చేస్తాం. అంతటి కథ ఉంది. అందువలన పరమేశ్వరుడిని ఇట్టివాడు అట్టివాడు అని చెప్పడానికి సరిపోము. మనం అంటుంటాం ఏమనంటే కనుక శివలింగం ఇంట్లో ఉంటే ఏం కలుగుతుంది? అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి, కీర్తి వస్తుంది, తర్వాత ఇంకా ఎదుటి వాళ్ళకి పెట్టే గుణం రోజు రోజుకి పెరుగుతుంది. అంటే పాజిటివ్ ఎనర్జీస్ మీ ఇంట్లో పెరుగుతాయి. తర్వాత గంధంతో మీరు పూజించినట్లయితే జ్ఞానాభివృద్ధి కలుగుతుంది. చెరుకు రసంతో పూజించినట్లయితే మీకు ఐదోతనం పెరుగుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది. అలాగా మీకు అష్ట ఐశ్వర్యములు కూడా లక్ష్మీదేవి దగ్గర ఉన్నాయని అంటూ ఉంటాం కదా. కాదు పరమేశ్వరుడి దగ్గర ఉన్నాయి. ఆయన ప్రదాత, ఆయన చెల్లులే కాబట్టి లక్ష్మీదేవికి ఇచ్చాడు అన్నట్టు. అందువల్ల అసలు రహస్యం పరమేశ్వరుడే పట్టుకున్నాడు, ఉన్నాయి ఆయన దగ్గర. అందువల్ల పరమేశ్వరుని కొలిచే వాళ్ళకి లేమి అనేది ఉండదు. అందువల్ల ఓ నమశివాయ అనండి, నమశివాయ అనండి, శివాయ గురవే నమః అనండి. ప్రతిరోజు మీరు మర్చిపోకుండా శివారాధన ఎక్కడైతే చేస్తారో అక్కడ తప్పనిసరిగా కొరత ఉండదు. అది ఒకటి. తర్వాత కొంతమంది ఏంటంటే రత్నాలతోటి, తర్వాత గవ్వలతోటి, లేకపోతే ఇంకా చెప్పాలంటే ముత్యాలతోటి, తర్వాత ఇంకా డబ్బులు బాగా ఉంటే కనుక ఇంకా రత్న వైడూర్యాలు నవరత్నాలతోటి శివలింగాలు స్థాపితం కింద చేయించుకొని లోపల వెండి కానీ బంగారం కానీ పెట్టుకొని శక్తానుసారం అన్నాను కదా ఇందాకని, ఆ శక్తానుసారం వాళ్ళు లింగాభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. సరే, దానివల్ల ఏంటంటే సంపదలు ఇంకా అభివృద్ధి అవుతాయి. సరే, కొంతమంది స్వామి నా దగ్గర ఏం లేదయ్యా, ఏదో కాశీ వెళ్ళాను, ఇంత చిన్నది రాతి తెచ్చుకున్నాను, నువ్వు రాయి అనుకోవట్లేదు, నువ్వు నా ఆత్మస్వరూపుడు అనుకుంటున్నాను, శివాయ గురవే నమః అనేసి దానికి కొంచెం నీళ్లు వేయండి చాలు. ఓ నమశివాయ అని 4 ఉద్ధరణలు నీళ్లు వేస్తే మీ సొమ్మేం పోయింది? అవును.
ఆయన ఏం అంతకంటే ఏం అడిగట్లేదు కదా, కొంచెం విభూది వేయండి చిటికెడు, దానికేమి మనం ఏమి ఎక్కువ ఎక్కడికో వెళ్ళిపోయి మనం మేడల మిద్దులో అమ్ముకుని ఏమి ఆయనకి పెట్టుబడి పెట్టక్కర్లా. అలా చేస్తే చాలా మంచిది. మూడో విషయం ఏంటంటే పాదరసలింగాన్ని, చాలా మంచిది పాదరసలింగం, దొరుకుతుంది మనకి. అప్పుడు ఇస్కాన్ ఇలాంటి చోట్ల కూడా దొరికేస్తుంది. అది ఏంటంటే కనుక ధన అభివృద్ధి చేస్తుంది. ఇంట్లో ధనం ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది అంటూ ఉంటారు కదా, ఆ ధనాభివృద్ధి పాదరసలింగానికి చాలా మంచి సంబంధం ఉంది. ఇంట్లో నేను కూడా శివార్చనలో ఆ పాదరసలింగమే వాడతాను. ఓకే. ఆ తర్వాత కొయ్యతో చేసిన, చెక్కతో చెక్కినటువంటి లింగాలు కొంతమంది వాడుతూ ఉంటారు. అది కూడా ఏంటంటే కనుక ఏ విధమైనటువంటి ఇంట్లో పరపత్యాలు లేకుండా చేసేటటువంటి గుణం దానికి ఉంది. అంటే భాగ్యాలు, భోగభాగ్యాలు అంటూ ఉంటాం కదా, దానికి లోటు లేకుండా ఇస్తాడు. అంటే రాతితో చేసినా ఓకే, పాదరసంతో చేసినా ఓకే, రత్నాలతో చేసినా ఓకే. సరే అయితే నాకు ఇంకస్సలు మామూలుగా ఏదో మామూలు వాళ్ళమండి, మట్టితో శివలింగం చేశాము, రామేశ్వరుడు ఆయనేగా, రాముడే చేశాడు కదా శైకతలింగము, ఆ విధంగా నేను చేశాను అని మనం పూజ చేస్తూ ఉంటాం. అది కూడా ఆయనకి ఇష్టమే. ఒకనొక సందర్భంలో, అంటే ఇప్పుడు మరి నేను చెబుతున్నాను, మీకు ఇష్టమైతే ఉంచుకోండి, లేకపోతే కట్ చేసుకోండి. ఒక అబ్బాయి సోయాసిస్ వ్యాధితో బాధపడుతూ వివాహం కాక నా దగ్గరికి వస్తే రోజు మట్టితో లింగాన్ని చేసుకుని ఆ లింగానికి అర్చన పూజ చేసి అష్టోత్తరం చేసేసుకొని అది తీర్థం కింద చక్కగా మీరు తీసుకుంటూ ఉండండి, పంచామృతాలతో చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఆ బ్రాహ్మణ అబ్బాయి, ఆ అబ్బాయి ఇప్పుడు పెళ్ళయ్యి బిడ్డ తండ్రి అయ్యి బెంగళూరులో సంతోషంగా ఉన్నాడు. అప్పటికి కూడా టచ్లో ఉంటూ ఉంటారు వాళ్ళు, ఫ్యామిలీ. సూపర్ అమ్మా. తగ్గిపోయిందమ్మా, ఆ యొక్క వ్యాధి తగ్గిపోయింది. ఎన్ని రోజులు చేశారమ్మా? 41 days. 41 days చేశారు. 41 days కరోనాలో ఇంట్లో కూర్చున్నాడు ఆయన. ఉద్యోగం ఏదో ఇంట్లో కూర్చుని చేస్తున్నాడు. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళ అమ్మగారు బాధపడుతున్నారు, పిల్లాడు పెళ్ళి అవ్వట్లేదండి ఎలా అండి అని అంటే మనకి అది వస్తువులోకి నేను ఇంకా ఈ 2 రకాలుగాని కూడా జాతకం చూసి చెప్పడం జరిగింది. నిజంగా అది భగవంతుడు అలా వరమిస్తూ ఉంటాడు నాకు అప్పుడప్పుడు. అలాంటివి తెలిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి. అంతే కదా, నిజంగా మనకి ఏవో జరిగితే గొప్ప విషయం కాదు, నామ మాత్రము చేత ఎంత మహిమ ఉంది. అందుకనే చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అని స్వామిని, ఈశ్వరుని భోళా శంకరుడు అంటూ ఉంటారు కదా. అవునమ్మా. అందుకని ఎప్పుడు కూడా భోళా శంకరుడు భోళాగానే ఉంటాడు కాబట్టి ఆయనకు కావాల్సింది హృదయ శుద్ధి. మార్కండేయుడు చూడండి, ఆయన గట్టిగా హత్తుకున్నాడు, ఆయన్ని హృదయంలో పెట్టేసుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు, యమధర్మరాజు కూడా ఏం చేయలేకపోయాడు. అందువలన ఇవన్నీ కూడా జరిగినటువంటి విషయాలే. మన పురాణ ఇతిహాస గ్రంథాలని మనం వంటబట్టించుకుంటే మనం చెప్పే ప్రతి పనిలోని కూడా ట్రూతే కనిపిస్తుంది. చేసే దానిలో కూడా ఇప్పుడు ఇతరులని మనము దర్శించేటప్పుడు సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటూ ఉంటాం. సర్వజీవ తిరస్కారం కూడా అదే వస్తుంది కదా. అందువల్ల శివుని యొక్క ప్రేమని, శివుని యొక్క అద్భుతమైనటువంటి చర్యలని, శివనామాన్ని మనం వంటబట్టించుకోవాలంటే ప్రతిరోజు శివునికి చిన్న లింగం పెట్టుకొని అభిషేకం చేసుకోండి. తప్పనిసరిగా సైజు గురించి ఆలోచించకండి, చిన్నది పెట్టుకోండి, ఏం తప్పు లేదు. చిన్న రాగి పాత్రలో పెట్టుకోండి, మట్టి పాత్రలో పెట్టుకోండి, ఆయన ఏం అనుకోడు పాపం. చక్కగా చేసుకోండి. ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, అఘోరేభ్యో ఘోరఘోరేభ్యః, ఘోరతరేభ్యః, అశ్రురుద్రరూపేభ్యః, తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం నమః శివాయ. నమః శివాయ. ఎంత మంచి విషయాలమ్మా నిజంగా. అసలు మీరు అలా శివుడి గురించి చెప్తుంటే అలా వింటూనే ఉండాలనిపిస్తుందమ్మా. అసలు ఎపిసోడ్ సరిపోయేటట్టుగా లేదు నిజంగా. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. ఈ విషయాలన్నీ చెప్పించినటువంటి ఆ యొక్క స్వామికి, శివుడికి ధన్యవాదాలు. శివాయ గురవే నమః.